అందరికీ నమస్తే. నేను కేశవ ప్రసాద్ @రేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు వీడియోలో వంటింటి చిట్కాలు అనేది చూద్దామండి. మనం బొప్పట్ల పిండిలో చెంచా గోధుమ రవ్వ కలిపితే బొప్పట్లు విరిగిపోకుండా ఉంటాయి. క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు ఒక స్పూను సాల్ట్ అనేది వేస్తే వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే వంకాయలు వడిలిపోతే 2-3 గంటల నీళ్ళలో ఉంచితే తాజాగా మారతాయి. బంగాళదుంపలు మెత్తబడితే తరిగే ముందు 45 నిమిషాలు ముందు ఫ్రిడ్జ్లో కానీ ఐస్ నీళ్ళలో కానీ ఉంచితే బంగాళదుంపలని గట్టిపడతాయి. వేపుడు కూర దింపేటప్పుడు కొద్దిగా శనగపిండి చల్లితే ముక్కలు విడివిడిగాను క్రిస్పీగా ఉంటాయి. కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చింతపండు నీళ్ళలో చేయి తడుపుకుంటే చేతులు దురదని రాకుండా ఉంటాయి. అలాగే కాగబెట్టేటప్పుడు పాలు ఇరిగిపోతాయనే డౌట్ ఉన్నప్పుడు పాలు కట్ చేసి గిన్నెలో తినేసోడా కలిపి తర్వాత వేడి చేస్తే మీకు పాలు ఇరగడానికి అవకాశాలు ఉండదు. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఒక 30 నిమిషాల ముందు వాటిని పీపీ కవర్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కోస్తే కళ్ళు అనేవి మంటలు రావు. పచ్చిమిర్చి వేపేటప్పుడు పగిలి గింజలు ఎగిరి మీద పడకుండా వేపే ముందు పచ్చిమిరపకాయలకి పిన్నీస్తో ఒక్కో మిరపకాయకి ఒక 5-6 బెజ్జాల చొప్పున పిన్నీస్ బెజ్జాలు పెడితే మీకు అలా పేరు మీద పడకుండా ఉంటాయి. బెండకాయల కూర జిగురు లేకుండా ఉండాలి అంటే 35 నిమిషాల ముందు కడిగి ఆరబెట్టి చక్కగా కట్ చేసుకుంటే మీకు జిగురు లేకుండా ఉంటుంది. దోశలు వేసేటప్పుడు పెనాన్ని వంకాయ మొదలతో కానీ వంకాయ ముక్కతో కానీ రుద్దితే పెనానికి దోశలు అంటుకోకుండా ఉంటాయి. అలాగే నిమ్మరసం కింద నేల మీద పడితే దానిపై దోసకాయ ముక్క కానీ గుమ్మడికాయ ముక్క కానీ వేసి రుద్దితే ఆ తెల్లదనం అనేది నేల మీద పోతుందండి. మసలు కాకరకాయ త్వరగా పండిపోకుండా ఉండాలి అంటే కాకరకాయని 2 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో మనం నిల్వ ఉంచుకుంటే పండకుండా అవకాశం ఉంటుంది. ధనియాల పొడి, సాంబార్ పొడి, అన్ని రకాల మసాలా దినుసులు నిల్వ ఉండాలి అంటే అవి పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే దానిలో కొద్దిగా ఇంగు అనేది వేసి నిల్వ ఉంచితే మీకు ఎక్కువ కాలం దినుసులు అనేవి నిల్వ ఉంటాయి. బంగాళదుంప చిప్స్ చేసేటప్పుడు 1 గంట ముందు నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టి తర్వాత చిప్స్ కింద చెక్కి నూనెలో వేపుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. ఇలా ఈ వీడియోలో వంటింటి చిట్కాలు అనేది తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.